మా మంత్రులు, మా ఐఏఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. విదేశాలలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటారు. అక్కడ పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు. అక్కడ ఏ రకమైన మెలకువలతో పరిపాలన అందిస్తుండ్రో మా ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే మా మంత్రులు పర్యటనకు వెళ్తారు. నేను ఆలోచన చేసిన, నేను కూడా ముఖ్యమంత్రిగా చాలా దేశాలు చూసిన. ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో ఉన్న విషయాలను నేను కనుక్కున్నా. ఆలోచన చేసి మా విద్యాశాఖకు సూచన చేసిన, మనం ఎందుకు భవిష్యత్ తరాలను, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈరోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది. అదేవిధంగా వియత్నాంకి, జపాన్కి, సింగపూర్కి వీళ్ళందరినీ టీచర్లను సెలెక్ట్ చేసి ఇతర దేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఈరోజు మన టీచర్లను పంపిస్తున్నాం. నేను ఫిన్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని పరిశీలించి వచ్చిన మన టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 1,05,000 మంది టీచర్లకు నా సూచన, నా విజ్ఞప్తి, మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. బెస్ట్ పర్ఫామ్ చేసిన టీచర్లను సెలెక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం అవసరమైతే 500 మంది టీచర్లనైనా విదేశాలకు పంపించి అక్కడ విద్యను పరిశీలించి అక్కడ ఉన్న నైపుణ్యాన్ని మన పాఠశాలల్లో ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలకు నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఏ టీచర్లు అయితే పిల్లల పట్ల ప్రేమతో, ఏ టీచర్లు పిల్లల నైపుణ్యాన్ని పెంపొందిస్తారో, ఏ టీచర్లు పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తిస్తారో, అది క్రీడలలో కావచ్చు, చదువులో కావచ్చు, వివిధ సబ్జెక్టుల్లో కావచ్చు, అలాంటి టీచర్లను అభినందించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, అదేవిధంగా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయా టీచర్లను ప్రభుత్వం అధికారికంగా సన్మానించి వాళ్ళను ఒక తామరపత్రం ఇవ్వడం ద్వారా వాళ్ళను భుజము తట్టి మీరు రాష్ట్ర నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, ఈ ప్రభుత్వం అభినందిస్తుంది అని నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈనాడు మన అధికారులు ఆదేశాలు ఇస్తున్న దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి.